నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్యే రాహవే కేతవే నమః. Hi, my name is Gautam, and I actually stay in Markajgir itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Markajgiri, and doctor name is like Nagesha Rao, and the clinic name is Neocare Homeopathy. మరి ప్రతి మాసంలో చెప్పుకున్నట్టుగా ఫిబ్రవరి మాసం కాను గోచార రీత్యా ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అన్నది చెప్పుకోవడానికి ముందుగా గోచారము అంటేనే గ్రహాల యొక్క గమనం. ఇందులో కొన్ని మందంగా చరించేవి, కొన్ని అతివేగంగా చరించేటువంటి గ్రహాలు ఉన్నప్పటికీ ఈ గ్రహాల గమనం మీద మన జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాలు కాకుండా అప్పటికప్పుడు ఈ గ్రహ సంచారం వల్ల కలిగేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి, దీనివల్ల మనకు అంటే ఒక ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, లేదు సంతాన విషయంలో, వివాహ విషయంలో, అనుబంధం విషయంలో, సామాజిక విషయాల్లో ఎలా ఉంటుంది అన్నది. ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే ఆ గ్రహాల యొక్క దృష్టిని బట్టి, ఆ గ్రహాల యొక్క యుతిని బట్టి, ఆ గ్రహాలు ఉండేటువంటి రాశిని బట్టి, ఇలాంటి పరిస్థితులను బట్టి మనకు వచ్చేటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పచ్చు. ఇప్పుడు ఈ మాసంలో అంటే ఫిబ్రవరి 2024లో ముందుగా గ్రహాలు ఎక్కడున్నాయి, ఎలా ఉన్నాయి అన్నది తెలుసుకుంటే కనుక, గ్రహాలు మీనంలో రాహు, మేషంలో గురువు, ఆ తదుపరి మనకు కనిపించేటువంటిది కేతువు మనకి కన్యలో కనిపిస్తే, తదుపరి మరి దాదాపు అన్నీ కూడా మకరంలో ఉన్నట్టుగా ఉంటాయి. రవి కానీ, కుజుడు అంటే తర్వాత తిథులను కొంచెం అటు ఇటుగా మారినప్పటికీ ముందుగా అన్నీ కూడా ఫిబ్రవరి మాసంలో చూడాలి అంటే అన్నీ మకర రాశిలో కనిపిస్తాయి. ఇక కుంభంలో శని. ఇలా ఉన్నటువంటి గ్రహ పరిస్థితుల్లో మరి ఎలాంటి గోచారం ఉంటుంది అంటే కొన్ని ఇక్కడ మనం ప్రత్యేకించి చెప్పవలసినటువంటివి ఏంటంటే, ఒకటి గురువు వక్ర త్యాగం చేస్తాడు, దానివల్ల కొంత మార్పు. ఇక రెండవది మనకు రాహుకేతుల కాలం ఒక్కొక్క రాశిలో 18 మాసాలు అయినప్పటికీ మరి రాహు ఉన్నటువంటి స్థితి గురు స్థానంలో ఉన్నాడు కాబట్టి, గురుగ్రహం యొక్క ఇంట్లో ఉన్నాడు కాబట్టి రాహు గురు ఈ కాంబినేషన్ ఎప్పుడు కూడా గురుచండాల యోగం అంటారు. అలాంటి పరిస్థితి ఉంది. ఇక కుజుడు కూడా కొంతకాలం 15 రోజులైనా రవితో కలిసి ఉండడం, అగ్నితత్వ రాశులు ఒకచోట ఉండడం, ఇలాంటి అన్ని కాంబినేషన్స్లో అసలు ఒక్కో రాశికి ఎలా ఉంది, దానివల్ల ఫలితం ఎలా ఉంటుందో చూద్దాం. ఇక తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి కనుక చూసినట్టయితే ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా బాగుంటుంది అని చెప్పొచ్చు. పట్టిందల్లా బంగారం అవుతుంది అని చెప్పొచ్చు. ద్వితీయంలో కేతువు ఉన్నాడు కాబట్టి కొంచెం దైవీ సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేయడం. అయితే మనం ఇవి చేస్తూ ఉన్నప్పుడు కేతువు ప్రభావం కొన్నిసార్లు ఎలా ఉంటుంది అంటే, కొన్నిసార్లు పూర్తిగా మోక్షప్రాప్తి కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఉంటాయి. కొన్నిసార్లు పూర్తిగా వైరాగ్యంలో ఉన్నట్టుగా ఉంటుంది. ఈ వైరాగ్య పరిస్థితిలో మనం ఎవరితో అంటే ఇది వాక్స్థానం, రెండవ స్థానం వాక్స్థానం. వాక్స్థానంలో కనుక మనం మాట్లాడవలసినటువంటి మాటలు పూర్తిగా ఎవరితో దైవీ సంబంధమైనటువంటి మాటలు మాట్లాడితే చక్కటి పేరు ప్రఖ్యాతులతో పాటు మనకు ప్రశాంతత, ఒక రకమైనటువంటి స్థితి ఉంటుంది. అలా కాకుండా నేను ఎవరితో మాట్లాడను అనుకొని ఉన్నట్టుగా మౌనంగా ఉన్నప్పుడు వాక్స్థానంలో మరి ఇంట్లో బయట ఎక్కడైనా సరే మాట్లాడితే కానీ ఫలితాలు లేనటువంటి రోజుల్లో, మాట్లాడితే కానీ మన ఉద్యోగ అభివృద్ధి లేనటువంటి పరిస్థితుల్లో మాట్లాడకుండా మౌనంగా ఉండడం మాత్రం ఇబ్బంది కలిగిస్తుంది. అలాగే షష్టమంలో రవి ఉన్నాడు. రవి మరి అంటే రాశి అధిపతి షష్టమంలో ఉన్నాడు. షష్టమంలో రాశ్యాధిపతి ఉండడంతో పాటు ఇది అగ్నితత్వం కలిగినటువంటి దాంతోపాటు కుజుడు కూడా కలిసి ఉన్నాడు. తర్వాత బుధ శుక్రులు ఉన్నారు. ఇక్కడ ఇలా ఉండడం వల్ల కొంచెం తనుభావానికి కొద్దిగా ఓవర్ హీట్ అవ్వడం, కొద్దిగా అనారోగ్యం రావడం. అయితే ఎక్కడైనా మనం అప్పులు ఇచ్చినప్పుడు కానీ, అప్పులు తీసుకున్నప్పుడు కానీ, ఈ అప్పులు ఇది రుణ స్థానం కూడా కాబట్టి అప్పులు ఇచ్చినప్పుడు జాగ్రత్తగా ఇవ్వాలి. ఎవరికైనా ఇచ్చేటప్పుడు
అలాగే ఇచ్చిన వాళ్ళ దగ్గర నుండి తీసుకునే ప్రయత్నంలో కూడా సరైనటువంటి ప్రయత్నం చేయాలి. లేదంటే ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది. ఇక సప్తమంలో శని ఉన్నాడు. ఇప్పుడు ఎవరైతే వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి అది తొందరగా కుదిరేటువంటి అవకాశం ఉండదు. అలాగే వ్యాపార ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు చేయాలి అంటే కొత్తగా వ్యాపారాలు చేసేటువంటి వారు ఎవరైనా సరే ఒక ఏదైనా సేవకు సంబంధించినటువంటి ఫీల్డ్స్‌లో చేసేవాళ్ళు గానీ, ఆయిల్ సంబంధితమైనటువంటి వాటిలలో గానీ, ఐరన్‌కి సంబంధించినటువంటి వాటిలో గనుక చేస్తే వృద్ధి చెందుతుంది. ఇక 8వ స్థానం ఆయుష్ స్థానం. ఇక్కడ రాహు ఉన్నాడు. రాహు ఉండడం వల్ల పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు. కానీ అంటే వ్యాపకత్వం ఏదైనా ఇప్పటికి ఉన్నటువంటి జబ్బులు అవి ఉంటే జాగ్రత్తగా చూసుకోకపోయినట్టయితే కొంచెం తొందరగా అవి వృద్ధి చెందేటువంటి స్థితి ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో కొంత జాగ్రత్త తీసుకుంటే బావుంటుంది. చూశారు కదా! గ్రహస్థితి ఇలా ఉన్నప్పుడు మరి ఏం చేయాలి? అసలెందుకు తెలుసుకున్నామంటే, నిజం చెప్పాలి అంటే గోచార రీత్యా ఉండేటువంటి గ్రహ పరిస్థితి ఎప్పుడూ కూడా మనం తీసుకుంటే, మనకి జన్మజాతకం తెలియనప్పుడు అసలు ఆహ్, ఏ రకంగా మన రాశి ఏంటి, మన లగ్నం ఏంటి అనేటువంటి విషయాలు తెలియనప్పుడు మాత్రమే కొద్దిగా కష్టమవుతది. ఇలా కాకుండా అంటే జన్మజాతకంలో మన జన్మ కుండలి లేనట్టయితే, లేదా జాతకం నా రాశి ఇది అని అంతవరకే తెలుసుకొని ఉంటారు కాబట్టి అప్పుడు చూసుకోవడానికి వీలుగా ఉంటుంది. కానీ నిజానికి జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితులను బట్టి, జరుగుతున్నటువంటి దశ, అంతర్దశలను బట్టి పూర్తి వివరాలుంటాయి. అందులో కూడా కొన్నిసార్లు మనకు యోగించే గ్రహాలు, యోగించని గ్రహాలు ఉంటాయి. దీన్ని బట్టి మనం తీసుకునేటువంటి పరిహారాలు ఇవన్నీ కూడా తీసుకోవాలి. అవేవి తెలియదు అన్నప్పుడు ఇప్పుడు నడుస్తున్నటువంటి గ్రహాల యొక్క స్థితిని బట్టి మనం నిర్ణయాలు తీసుకోవాలి. ఏదేమన్నా మనకు ఈ గోచార రీత్యా వచ్చేటువంటి ఫలితం ఎంతవరకు ఉంటుంది అంటే ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే 30-40% ఆఫ్ ఫలితాలు మనకు రిఫ్లెక్ట్ అవుతాయి. అంతకు మించి అంటే మిగతాది మన ఒరిజినల్ జన్మ కుండలి మీద ఆధారపడి ఉంటుంది. మరి ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే తప్పనిసరిగా ఇందులో కూడా మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు తీసుకోక తప్పదు. ఎందుకంటే ఏ కొంచెం హ్మ్, గోచార రీత్యా వచ్చినటువంటి మార్పుల వల్ల జరిగేటువంటి ఏ కొంచెం చెడునైనా తట్టుకోకుండా మనం హాయిగా ఆనందంగా ఉండాలంటే తప్పనిసరిగా కొంత పరిహారం, గ్రహ పరిహారం కానీ, లేదు దేవత అనుగ్రహం పొందడం కోసం దేవతారాధన గానీ చేయడం అనేది మర్చిపోకుండా ఉండాలి. మరి ఆ రకంగా చూస్తే ఇప్పుడున్నటువంటి వాటిలో ముఖ్యంగా గురుచండాల యోగం అంటున్నారు కాబట్టి మనం గురుతత్వానికి సంబంధించినంత వరకు ఆహ్, పూజ చేయాలి అంటే రాహుకేతువుల్ని ఆరాధించడం, ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం, అగ్నితత్వానికి సంబంధించినటువంటిది ముఖ్య రవి, కుజుడు వీళ్ళిద్దరూ కూడా ఒక స్థానంలో ఉండడం వల్ల కొంత ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అలాంటి పరిస్థితి లేకుండా ఉండడం కోసం మనం ఆహ్, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడంతో పాటు నిత్యం ఆహ్, రవి, సూర్య ఆరాధన, సూర్యుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకోవడం, సూర్య నమస్కారాలు చేయడం లాంటివి చేసినట్టయితే బావుంటుంది. దీనికి తోడు ఇష్టదేవత ఆరాధనని మర్చిపోకుండా చేయడం. ఇది మనకు దాదాపుగా ఏ కష్టం కూడా లేకుండా కష్టాలను నివారించేటువంటి స్థితి మనకు కనిపిస్తుంది. అందరూ సుఖంగా ఉండాలని, అందరూ సంతోషంగా ఉండాలని, ఆ సుఖ సంతోషాలతో ఉన్న వారందరిలో మనము ఉండాలని ప్రార్థిస్తూ సర్వే జన సుఖినో భవంతు. నమస్తే.